సార్ నమస్కారం సార్. నమస్కారం. సార్ తమిళనాడులో ఏ పార్టీ అధికారంలోకి రాకపోతుంది? ఇప్పటి వరకు స్టాలిన్ గారు అయితే ఆయన సీఎంగా ఉన్నారు. ఇప్పుడు ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఏ పార్టీ గెలవడానికి అవకాశం ఉంది? మీరు దివ్య దృష్టితో ఆలోచించి చెప్పండి. ప్రేక్షకులకు, పొలిటికల్ లీడర్స్కి, ఇండియాలో ఉన్న మేధావులందరికీ నేను నమస్కరించి చెప్తున్నా. దయచేసి నేను వ్యక్తిగతంగానో పార్టీ అభిమానంతోనో లేకుంటే వ్యక్తుల అభిమానంతో నేను చెప్పడం లేదు. కేవలం నా దివ్య దృష్టి మాత్రమే వినియోగించి చెప్పడం జరుగుతుంది. సో తమిళనాడులో మీరు అడిగే క్వశ్చన్, తమిళనాడులో భవిష్యత్తులో ఇప్పుడు రాబో అసెంబ్లీ ఎలక్షన్లో ఏ పార్టీ గెలవబోతుందన్న క్వశ్చన్, అంతే కదా సార్? అంతే. నేను గత వీడియోలో చెప్పడం జరిగింది సార్. ఇప్పుడు మీరు అడిగినట్లుగా రాబో తమిళనాడులో జరిగే అసెంబ్లీ ఎలక్షన్లో దయచేసి నేను ఏ పార్టీ సపోర్ట్ కాదు. ఇంకోటి ఏంటంటే, నేను దివ్య దృష్టి కలిగిన వ్యక్తిని. జన్మించిన ప్రతి ప్రాణజీవి దైవానుగ్రహమే, జన్మించిన ప్రతి మానవుడు దైవానుగ్రహమే. ప్రతి మానవుడి వృత్తి సృష్టికర్త భగవంతుడే. పాలకపక్షం ప్రతిపక్షము విశ్వరూపం భగవంతుడే. ఓకే. ఇప్పుడు శిక్షకు లోనైన వ్యక్తి భగవంతుని విశ్వరూపమే, శిక్షించిన వాడు భగవంతుని విశ్వరూపమే. అంటే నా మనోభావాలు ప్రజలకు తెలియజేయాలని మీకు చెప్తున్నాను. ఈ ఎవరో ప్రేమ అభిమానంతో చెప్పే సబ్జెక్ట్ కాదు సార్ నాది. నా దివ్య దృష్టి ప్రకారంగా ఈ అనంత విశ్వంలో, భారతదేశంలో కాదు, ఈ అనంత విశ్వంలో జన్మించిన ప్రతి ప్రాణజీవి, ప్రతి మానవుడు జన్మ కారణము నట జీవితం. ప్రతి ప్రాణజీవి నట జీవితం. సినిమాలో 3.5 గంటలు సూత్రధారులు చెప్పినట్లుగా, దర్శక నిర్మాతలు చెప్పినట్లుగా అలా లక్షల మంది నటనంతా వాళ్ళ డైరెక్షన్లో జరుగుతుంది. అలానే జన్మించిన ప్రతి మానవుని వృత్తి కూడా, క్షణం జరిగే పరిణామాలు కూడా ఆ సృష్టికర్త అనుసంధానంతోనే జరుగుతున్నాయి. అలానే సర్వ మతాలు కూడా, సర్వ పార్టీల మనుగడ కూడా ఆ సృష్టికర్త అనుసంధానంతోనే నడుస్తుంది. 3.5 గంటలు జరిగే సినిమా మానవుని దృష్టిలో నట జీవితం, కానీ మానవుని జన్మరహస్యము భగవంతుని దృష్టిలో నట జీవితం. అలాని మీరు బాగా గ్రహించండి. ఎవరైతే నటించడం రాదో ఆ భగవంతుని దృష్టిలో డిఫాల్ట్ అయిపోతారు వాళ్ళు. నటించడం రాని వ్యక్తిని సినిమాలో తీసుకోరు ఎవరు. అర్థమైందా? ఈ నిజ జీవితంలో కూడా భగవంతుని దృష్టిలో నటించడం రాని వ్యక్తి డిఫాల్ట్ అయిపోతాడు. కాబట్టి దయచేసి మన సర్వ మతాలకు అతీతమైన మన భారతదేశం ఈ ప్రపంచంలో ఉన్న దేశాలలో ఒక్కొక్క మతంకు సంబంధించిన ఒక్కొక్క దేశంలో ఆధిపత్యము, పరిపాలన, రూలింగ్ ప్రజలు ఉన్నారు. కానీ ఈ మతం గొప్పది, ఆ మతం గొప్పది, ఈ కులం గొప్పది, ఆ కులం చిన్నది అన్న మనోభావాలు భగవంతుడి దృష్టిలో జీరో. అందరూ సమానమే. చీమైనా, దోమైనా, మనిషి అయినా, ఎవరైనా ఏదైనా ఆ భగవంతుని దృష్టి ఒక పాత్రకు లోబడి మానవుడు జన్మిస్తున్నాడు తప్ప కర్మకు లోబడి పాత్రలు వస్తున్నాయి. అర్థమైందా సార్? పాత్రలు అనుభవించి కర్మలకు లోబడి మానవుడు నటిస్తున్నాడు, మరణిస్తున్నాడు. కాబట్టి దయచేసి నేను సర్వ మతాలు కూడా భగవంతుని దృష్టిలో సమానం. సర్వ మతాలు కూడా ఆల్ ఆర్ ఈక్వల్. సర్వ మానవులు ఆల్ ఆర్ ఈక్వల్. ప్లస్ ఏ మతం గొప్పది, ఏ మతం చిన్నదని కాదు. నేను సాక్షి ఇప్పుడు చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, భారతదేశము యాక్చువల్గా సృష్టికర్త జన్మస్థానం విశ్వానికి. ఓకే. భారతదేశము ఈ అనంత విశ్వంలో, ఈ భూగోళంపై, ఈ ఖగోళంలో మన భూగోళం
భూగోళంపై 193 దేశాలలో మన భారతదేశం మాత్రము మీరు చూడండి, ఒక్క భారతదేశం మాత్రము సాక్షాత్ విశ్వాన్ని సృష్టించింది, విశ్వాన్ని జయించే వ్యక్తి, విశ్వాన్ని పరిపాలించే వ్యక్తి సాక్షాత్ ఆ భగవంతుడు జన్మించిన స్థానం భారతదేశ భూభాగం. మీరు భవిష్యత్తులో నేను అదే అద్భుతాలు చెప్పబోతున్నా. భవిష్యత్తులో భారతదేశంలో గతంలో జరిగింది, ఇప్పుడు హిందూ మతం, హిందూ మతం అనేది సాక్షాత్తు దైవ గుణాలు కలిగిన వ్యక్తి హిందూ. దైవ గుణాలు కలిగిన వ్యక్తి. భారతదేశము జన్మించిన ప్రతి మానవుణ్ణి, జన్మించిన ప్రతి ప్రాణజీవిని రక్షించే తత్వం కలిగిన, ఆకర్షించే స్థానం కలిగిన, ప్రేమతో చూడగలిగిన స్థానము, ఆ ఆలోచన విధి విధానాలు హిందూ ధర్మంలో మాత్రమే ఉన్నాయి. అయితే ఇప్పుడు స్టాలిన్ మనకు అధికారంలో అయితే నేను ఏమంటున్నా అంటే, ఈ విషయంలో ఎందుకు చెప్తున్నా అంటే, గతంలో నేను దయచేసి ప్రేక్షకులు కొంచెం నా సబ్జెక్ట్ అర్థం చేసుకుంటే మంచిగా పడుతుంది, మంచిగా అర్థమవుతుంది. సినిమా చూడండి, ఎగ్జాంపుల్గా రిక్వెస్ట్ కొంచెం ఓపికతో వినండి. ప్రేక్షకులకు నేను నమస్కరించి చెప్తున్నా. సినిమా చూడండి, ఏ సినిమా అయినా మీరు చూడండి. ప్రారంభంలో విలను ఆధిపత్యం ఉంటది, అతన్ని హీరోగా అనిపిస్తాడు మనకి. ప్రారంభంలో విలను ఆధిపత్యం జరుగుతూ ఉంటది. మొత్తం హలచల్ మొత్తం ఇటు అటు మొత్తం అంతా ఆ యుగాన్ని మొత్తం, ఆ సినిమాలో ఉన్న యుగాన్ని మొత్తం అతలకుతం మొత్తం నా దినంలో ఉందని మొత్తం విర్రవీగుతాడు. ప్రారంభంలో ఒక మధ్య సమయం రాగానే 3.5 గంటలు అంటే 1 గంటన్నర సమయం కాగానే హీరో పుట్టుకొస్తాడు. అలా హీరో పుట్టుకొచ్చి వచ్చేసి ఈ ముందు అరాచకాలన్నీ అంతం చేసుకుంటూ, రక్షించుకుంటూ ఆ సినిమా ఎండ్ అవుతుంది. అవునా కదా? మీరు బాగా ఆలోచన చేయండి. హీరో చివరికి తన ఆధిపత్యాన్ని తీసుకుంటాడు, అతనే మంచి చేస్తాడు. అతను శిక్షించే వాళ్ళను ఎవరైతే ఈ చెడుకు లోనవుతున్నారో, చెడు చేస్తున్నారో, ప్రతి మానవుని రక్షించుకుంటూ, చెడు చేసే వాళ్ళని శిక్షించుకుంటూ, లాస్ట్ సాక్షాత్ భగవంతుడు ఉన్నాడు, మానవ ధర్మము, దైవ విశ్వరూపం అని అది అమలు చేసుకుంటూ చివరిలో ఎండ్ అవుతుంది. అలానే ఇప్పుడు చూడండి, ఇప్పుడు జరిగే ఈ కలియుగము మధ్య సమయం దాటింది, చివరి సమయం వస్తుంది. ఈ కలియుగంలో గతంలో జరిగిన అనేక పార్టీల ఆవిర్భావం కూడా భగవంతుని అనుగ్రహం. గతంలో పరిపాలించిన పార్టీలంతా దైవానుగ్రహమే. అందులో మన భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ, ఇతర అనేక ప్రాంతీయ పార్టీలు, జాతీయ పార్టీల అనుగ్రహం కూడా దైవానుగ్రహమే. విన్నారా? ఆ విలన్ పాత్ర ముగింపు జరగబోతుంది భారతదేశంలో. ఇప్పుడు విలన్ పరిపాలించిండు, ఇప్పుడు యాక్టరు రియల్ హీరో పరిపాలనలో మన భారతదేశంలో పరిపాలన నడుస్తుంది. కాబట్టి నేను ఉదాహరణ చెప్తున్నా, సాక్షాత్ భగవంతుడే భారతదేశాన్ని పరిపాలిస్తున్నాడు. హిందూ ధర్మం అంటే బీజేపీ సిద్ధాంతాలకు లోబడి ఏ ప్రాంతీయ పార్టీ అయితే బీజేపీకి లోబడి బీజేపీతో పొత్తుకూడి, ఏ దేశంలో మన భారతదేశంలో అనేక
రాష్ట్రాలలో ఉమ్, ప్రాంతీయ పార్టీలు ఏవైనా కూడా ఉమ్, బీజేపీ అనుసంధానంతో పోటీ చేసిన పార్టీలన్నీ రేపు భవిష్యత్తులో గెలవబోతున్నాయి. ఉమ్. అంటే నేను ఎందుకు చెప్పబోతున్నా అంటే అంటే తమిళనాడులో ఎవరైతే తమిళనాడులో ఎవరైతే మన హిందూ ధర్మాన్ని రక్షిస్తారో ఉమ్, ఆ పార్టీ రాబోతుంది. ఇంకా మీకు ఓపెన్ గా డైరెక్ట్ గా చెప్పాలంటే ఉమ్, బీజేపీ సపోర్ట్ ఇచ్చే పార్టీలన్నీ భవిష్యత్తులో గెలవబోతున్నాయి. ఓకే. ఉమ్, బీజేపీ పార్టీ ఉమ్, హిందూ ధర్మం, బీజేపీ పార్టీకి యాక్చువల్గా ఇతర పార్టీల వాళ్ళకు ఉండొచ్చు. బీజేపీ పార్టీ వ్యక్తులను శిక్షించదు, ఉమ్, ధర్మాన్ని రక్షిస్తుంది, ఓకే. అధర్మాన్ని శిక్షిస్తుంది. ఉమ్, అది హిందూ ధర్మం పార్టీ, దాన్నే మనం బీజేపీ అని పేరు పెట్టుకున్నాం అంతే. ఓకే. ఉమ్, కాబట్టి ఇప్పుడు ఆ బీజేపీ పార్టీని, ఈ హిందూ ధర్మాన్ని ఉమ్, భారతదేశంలో సాక్షాత్ భగవంతుడి రూపంలో, సాక్షాత్ భగవంతుడే, భగవంతుని విశ్వరూపమే సాక్షాత్తు మన మోడీ గారి ఆత్మలో లీనమై ఉన్నాడు. ఉమ్, కాబట్టి రేపు భవిష్యత్తులో భారతదేశంలో మీరు చూడండి, గతంలో పరిపాలించిన ఉమ్, వివిధ రాష్ట్రాల్లో వివిధ పార్టీలు అన్ని గెలిచినాయి కదా. అవునండి. రేపు భవిష్యత్తులో మీరు చూడండి, వచ్చే పార్లమెంట్ ఎలక్షన్స్ వరకు అద్భుతాలు జరగబోతున్నాయి. జరుగుతుంది. ప్రతిపక్షం గల్లంతు కాబోతుంది భారతదేశంలో. భారతదేశంలో. ఇదండి డాక్టర్ పివి రెడ్డి గారితో జరిగిన ఇంటర్వ్యూ. తమిళనాడులో ఏం జరగబోతుందని చెప్పారు. మరొక వీడియోతో మీ ముందు ఉంటాను. మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. నమస్కారం. నమస్కారం.